హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హెచ్కే మల్టీ వ్లాగ్స్. ఈరోజు మంచి చికెన్ లెగ్ పీస్ కర్రీ చేశాను. అది ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా మంచి చికెన్ లెగ్ పీసులు తీసుకోవాలి. అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటికి ఘాట్లు పెట్టాలి. ఆ ఘాట్లు కూడా వాటికి నొప్పి వస్తాయేమో అన్నట్టుగా కాకుండా కొంచెం గట్టిగానే పెట్టండి. ఇప్పుడు వీటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ మసాలాలు అన్ని స్పైసెస్ కూడాను తీసుకొని వెళ్ళండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం వండే ప్రతి కర్రీలో కూడాను స్పైసెస్ ఉండాలి, లేదు అంటే అవి చాలా చప్పగా ఉంటాయి, టేస్ట్ ఉండదు. సో అన్నీ వేస్తేనే బాగుంటాయి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద లెమన్ తీసుకోవాలి. అది కట్ చేసుకొని చక్కగా పిండుకోవాలి. నేనైతే పెద్ద సైజు లెమన్ తీసుకున్నాను, మీరు చిన్నదైనా పర్లేదు. నేను పెరుగు వేసుకోవట్లేదు, ఓన్లీ లెమనే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడాను చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే బాగా టేస్ట్ వస్తాయి. 1/2 అవర్ తర్వాత నేను కొన్ని చికెన్ లెగ్ పీసులని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను, ఎందుకంటే బాగా ఫ్రై అవుతాయి. చికెన్ ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు వీటిని 200 డిగ్రీస్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్లో అయిపోతుంది. లేదు మీకు నార్మల్గా కావాలి అంటే 15 మినిట్స్లో అయితే సరిపోతుంది. నేను ఇందులో కొన్ని పీసెస్ మాత్రమే కర్రీలో వేస్తాను. నెక్స్ట్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ మసాలా వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగినాక గ్రేవీ కోసమని కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇందులో ఎక్స్ట్రా కారం ఇవి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పర్లేదు, ముందుగానే మనం వేసుకున్నాం కాబట్టి. మ్యాగ్నేట్ చేసుకున్న 2 పీసెస్ వేసాను. నాన్ వెజ్ కర్రీ మసాలా వేసాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి తగినన్ని. చికెన్ లెగ్ పీసులు చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిలో కొన్ని కర్రీలో వేసుకోవాలి, ఇంకా కొన్ని మేము నార్మల్గానే తినేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి, సో తినేసాము. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా కుక్ అవుతాయి, బాగా టేస్టీగా వస్తాయి. 15 మినిట్స్ తర్వాత కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.